లేవి కాండము 26వ అధ్యాయము 11వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని దర్శనమును బట్టి సత్తెనపల్లి దగ్గరలోని కొర్రపాడు గ్రామములో స్వస్థతశాలను దేవుడు ఇచ్చిన స్థలములో నిర్మించుచూ ఉన్నాం. నిర్మాణము కొరకు ప్రార్థించండి. మా ఫోన్ నెంబర్ 8121229390. రెవరెండ్ గొటికెల రాజన్న గారు, రెవరెండ్ గొటికెల రాణక్క గారు మీ అందరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. అభిషేకం. దేవుని బిడలారా, షారోన్ మందిరం వారు నిర్వహించు ప్రతి నెల 2వ శనివారం జనవరి నెల 14వ తారీఖు జరిగే పరిశుద్ధాత్మ అగ్ని అభిషేక ఉపవాస స్వస్థత కూడికలో మీరు పాల్గొనండి. స్థలం గుంటూరు పట్టణములోని శారదా కాలనీ ఆర్ట్స్ సెంటర్ దగ్గరలో గల లూర్స్ హై స్కూల్ కాంపౌండ్ లో జరుగును. సమయం ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు. ఈ కూడికలో దీర్ఘకాలిక వ్యాధులు, ఆర్థిక సమస్యలు, త్రాగుడు, వ్యభిచారము, సాతాను బంధకముల నుండి విడుదల పొందుకుంటూ ఉన్నారు. ఉద్యోగాలు, వివాహములు, గర్భఫలాలు, గొప్ప ఆశ్చర్య కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించుచూ ఉన్నారు. పరిశుద్ధాత్మతో నింపబడిన దైవజనులు రెవరెండ్ గొటికెల రాజన్న గారు, రెవరెండ్ గొటికెల రాణక్క గారు, బ్రదర్ రాజకుమార్ గారు శక్తివంతమైన వాక్యముతో పాటు ప్రత్యేక స్వస్థత ప్రార్థనలు చేయుదురు. ప్రతి ఒక్కరికి ప్రేమ విందు కలదు. వివరములకు మా ఫోన్ నంబర్ 8121229390. కీర్తనల గ్రంథము 65వ కీర్తన 4వ వాక్యంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. త్వరగా, నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునివాడు ధన్యుడు. చూడండి, అక్కడ రాయబడిన మాట, నీ ఆవరణములో నివసించటానికి నీవు అనగా దేవుడు ఏర్పరచుకుని చేర్చుకున్న వాడు ధన్యుడు అంట. అంటే మనమందరము కూడా ఆయన ఏర్పాటు చేసుకున్న దేవుని బిడ్డలం. స్తోత్రం. అంటే దేవుడు మనమేదో ఆయన్ని ప్రేమించామని కాదు, కానీ ఆయనే మనల్ని ప్రేమించి అని వ్రాయబడి ఉంటుంది వాక్యంలో. ఆయనే మనల్ని ప్రేమించి, ఆయన మనకు కావలసినవన్నీ అనుగ్రహించి మనల్ని ఏర్పాటు చేసుకుని ఆయన సన్నిధానములో, ఆయన మందిరములో నిన్ను ఇక్కడ నివసించడానికి ఆయనే కారణం. ఈరోజు 31వ తారీఖున ఏంటిది? ఈరోజు 31 ఏమంటారు అక్క? ఈరోజు 31వ తారీఖు 31st నైటు పెయిర్కి వెళ్ళాలక్క. మొన్న అక్కడ అడుగుతున్నాడు, అక్కడ మందిరం కట్టే అన్న, ఇది ఆలయం ఓపెన్ చేసేటప్పుడు పెయిర్ ఆడ పెడతారు అన్నాడు. ఏందిరా అన్నా నేను. పెయిర్ అంటాడు. పెయిర్ ఏంటిరా అంటే, పెయిర్ అన్నా నీ తెలీదా ఏంది అంటున్నాడు. వాడికి ఎంత తెలిసినట్టుగా పెయిర్ ఆడ పెడతారు. నేను 10 సార్లు అడిగాను, మళ్ళీ కరెక్ట్ చేసుకుంటాడేమన్నా. లాస్ట్కి అడిగితే ప్లేయర్ అంటున్నాడు. ఆడు పొరపాటును కూడా ప్లేయర్ అంటున్నాడు. ప్లేయర్. ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుని ఇక్కడ కూర్చుండి పెట్టాడు. అది నీ సొంత ఆలోచనతో నువ్వు రాలా. అబ్బో నీకు ఎన్ని పనులు ఉంటాయో చెప్పలేను, అన్ని పనులు ఉంటాయి నిన్ను ఇడిచిపెడితే కదా. ఎన్ని పనులు ఉంటాయి. అసలు పని లేకపోయినా పని ఉన్నట్టుగా వెళ్ళి పండుకోము. ఏమంటే పని ఉన్నట్టుగా అయినా పండుకుంటాం కదా వెళ్ళి. మళ్ళీ తెల్లారు లేకపోవాలి, డ్యూటీకి వెళ్ళాలి కదా. దానికోసమైనా పని చేసుకోవాలి, పడుకోవాలి కదా. మరి ఎందుకు వచ్చావు అంటే, ఎందుకు అంటే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రేరేపించి ఆయన సన్నిధానంలో నీవు ఉండాలని ఆయన ఆశపడ్డాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్ను దేవుడు ఏర్పరచుకుని ఆయన సన్నిధానంలో కూర్చుండి పెట్టాడు. ఇది నీ వల్లగా అయింది పని కాదు. ఆయన చిత్త ప్రకారంగా ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక నీవు ధన్యురాలి, నీవు ఆశీర్వదింపబడిన దానివి, నీవు ధన్యుడవు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక నీవు ధన్యుడవు. ఈ రోజున దేవుడే నిన్ను పిలుచుకుని వచ్చాడు గనక, ఎందుకు పిలుచుకుని వచ్చాడు అంటే ఆయన ఆశీర్వాదాలు ఇవ్వాలని ఆయన పిలుచుకుని వచ్చాడు. నిన్ను దీవించాలి. ఇప్పుడు నేను ఏడున్నాను, మీరు ఆడున్నారు కదా. ఎక్కడున్నారు మీరు? కొద్ది దూరంలో ఉన్నారు కదా. నేను ఇక్కడున్నాను. మీ మధ్యలో దేవుడు సంచరిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ దగ్గరికి వస్తూ ఉన్నాడు. ఆయన ప్రస్తుతం మీకు కనబడకపోయినా ఆయన హస్తము మిమ్మల్ని తాకుతూ ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన హస్తము మన మీదకి వచ్చినప్పుడు గొప్ప ఆశీర్వాదాలతో నింపబడతాం. అర్థమవుతుందా? ఆయన మనల్ని ప్రేమించి ఆయన ఇక్కడ ఎందుకు నిలబెట్టాడు, ఎందుకు
కూర్చుండబెట్టాడు అంటే ఆయన నిన్ను గొప్పగా ఆశీర్వదించాలి అని, మునుపటి కంటే ఎక్కువగా నిన్ను ఆశీర్వదించాలి, మునుపటి కంటే అధికమైన మేలుతో నిన్ను నింపాలి, నీకు కలగజేయాలి. ఆయన ఉద్దేశం అది. అందుకనే ఇంత రాత్రి కాల సమయం అయినా 11:12 అయినా, ఎంతైనా 11:12 అయినా, ఇది ఆ గడియ కొరకు. ఏ గడియ కొరకు? నూతన సంవత్సరముల హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, న్యూ ఇయర్ అని పాడటానికి రెడీ. ఇప్పుడే కాదు, నేను పాడితే బాగోదు కదా. ఏంది మాస్టర్ గారు అప్పుడే పాడేస్తున్నారు మనము, అర్థమవుతుందా? ఇప్పుడు మునుపటి కంటే అధికమైన మేళ్లతో మనల్ని నింపాలని ఆయన మందిరములోనికి మనల్ని తీసుకుని వచ్చాడు. నీ ఆవరణములో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకుని వాడు ధన్యుడు. నీ పరిశుద్ధ ఆలయము చేత, ఏమిటది? నీ పరిశుద్ధ, చదవాలి గట్టిగా, నీ పరిశుద్ధ ఆలయము చేత, నీ మందిరములోని మేళ్ళు చేత మేము తృప్తి పొందెదము. దేవునికి స్తోత్రం. ఆయన ఆవరణములో, ఆయన పరిశుద్ధ ఆలయములో, ఆయన మందిరములోని మేళ్ల చేత మేము తృప్తి పొందెదము. ఇప్పుడు మందిరములో ఏముంటాయి చెప్పాలి? మేళ్ళు. దేవుని స్తోత్రం. మేళ్లతో నింపబడాలి అని, ఆయన ఆశీర్వాదాలతో నింపబడాలి అని ఆయన యొక్క మందిరములో మనము కూర్చున్నాము ఈ రోజున. ఆయన ఆలయములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దేవుని మందిరములో దేవునితో నడిచే అనేక మంది భక్తుల యొక్క సాక్ష్యాలు ఇక్కడ చెప్పబడతాయి. పరిశుద్ధ గ్రంథములో అనేక మంది భక్తులు వారు వెళ్ళిన త్రోవ, వాళ్ళు ఎలాగైతే దేవుని మార్గంలో వెళ్ళారో, ఎలాంటి దీవెనలు అయితే పొందుకున్నారో, ఎలాంటి ఆశీర్వాదాలతో వాళ్ళు నింపబడ్డారో, ఆ మందిరములో ఆయా భక్తుల యొక్క సాక్ష్యాలు ఇక్కడ నుండి చెప్పబడతాయి. దేవునికి స్తోత్రం. ఆ సాక్ష్యాలు మీరు వింటూ ఉన్నప్పుడు ఆయనకి చేసిన దేవుడు నాకు కూడా చేస్తాడు చేయడా. మోషేకు తోడై ఉన్న దేవుడు నీకు కూడా తోడై ఉంటాడు. స్తోత్రం. అర్థమవుతుందా? అబ్రహాముకు తోడై ఉన్న దేవుడు, అబ్రహామును నడిపించిన దేవుడు నిన్ను కూడా నడిపిస్తాడు. అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ విధానములో మనం నడవడానికి, ఆయా భక్తుల యొక్క చరిత్రలో మనము తెలుసుకుంటూ ఉన్నప్పుడు వారి ఎలాగైతే మేళ్లతో నింపబడ్డారో అలాంటి మేళ్లతో మనం కూడా నింపబడతామనే సదుద్దేశముతో మనం ఇక్కడ కూర్చున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అనేక మంది యొక్క భక్తుల యొక్క సాక్ష్యాలు ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. అవి కాకుండా ఇక్కడికి అనేక మంది వస్తూ వారి యొక్క సాక్ష్యాలు చెప్తా ఉంటారా? వాళ్ళు సాక్ష్యాలు చెప్తూ ఉన్నప్పుడు నిజమే కదా, ఈమెకు ఆ రోగము నుండి విడుదల చేశాడు, ఆయా పరిస్థితుల నుండి విడుదల చేశాడు, ఆ శోధల నుండి విడుదల చేశాడు, ఆ ఇబ్బందుల్లో నుండి విడుదల చేశాడు, గొప్ప మేళ్లతో నింపుతూ ఉన్నాడు, నన్ను కూడా నింపుతాడు. స్తోత్రం. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. ఆయన నిన్న నేడు రేపు కూడా ఒకే రీతిగా ఉన్న దేవుడు. ఆయన నిన్న శక్తివంతుడు, ఈరోజు బలహీనుడు కాదు. ఆయన నిన్న అయితే బలవంతుడు, ఈరోజు ఆయన అదే బలము కలిగిన వాడు, రేపు కూడా అదే బలముతో ఉన్నవాడు. ఆయన సర్వశక్తిమంతుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెషయా గ్రంథంలో 2:3 ఒక మాట వ్రాయబడి ఉంటుంది. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళెను. జనములు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి, ఆయన మార్గముల విషయమై మనకు బోధించును. స్తోత్రం. హల్లెలూయా. ఆ మందిరములో ఏముంటాయంట? ఆయన మార్గములు బోధింపబడుతూ ఉంటాయి. మనము నడవలసిన త్రోవ ఏమిటో ఆయన మనకి తెలియజేస్తూ ఉంటాడు.
మనము మనుషులము గనక అనేక సార్లు త్రోవ తప్పి తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన గద్దిస్తాడు. నువ్వు చేస్తుంది తప్పు అంటాడు. ఖచ్చితంగా చెబుతాడు. చెబుదామా వద్దా అన్నట్టు చెప్పడు. దేవునితో మాటలు కాదు, ఆయన చెప్పాలనుకుంటే ఖచ్చితంగా చెప్తాడు. మనమైనా అమ్మో ఏమన్నా అనుకుంటారేమో అని అనుకుంటాం, కానీ దేవుడు అనుకోడు. ఆయన నీవు చేస్తున్నది తప్పు అన్నప్పుడు అలాగనే గద్దిస్తాడు. హల్లెలూయా. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రము, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళెను. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదుము రండి. ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించను, మనము ఆయన త్రోవల్లో నడుతుము అని చెప్పుకుంటారు. ఎందుకు వస్తున్నాం మందిరానికి అంటే ఆయన మార్గములో, ఆయన త్రోవలో నడవటానికి, ఆయన సన్నిధానంలోనికి వస్తున్నాం. మనకేం పని పాట లేక కాదు. మనము ఇంకా 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 అజ్ఞానుల వలె ఉన్నప్పుడు దేవుడు ఆయన జ్ఞానము చొప్పున ఆయన చిత్తములో మనల్ని ఏర్పాటు చేసుకుని ఆయన జ్ఞానాన్ని మనకు బోధపరచడానికి, ఆయన మార్గములో మనము నడవటానికి ఆయన కృపనిచ్చి ఇదిగో నిన్ను తీసుకుని వచ్చి ఇక్కడికి కూర్చుండి పెట్టాడంటే దానికి ఒక కారణం ఉంది. ఎందుకు అంటే ఆయన మార్గాలు నీవు వినాలి, ఆయన బోధలు వినాలి. నీవు ఒకవేళ సరిలేని స్థితిలో నీవు ఉంటే సరిదిద్దుకుంటావు. అందుకని యెహోవా వాక్యము ఖడ్గము వంటిది. ఆయన వాక్యం ఎలాంటిది? అట్లా నరికేస్తుంది. అది రెండంచులు కలిగిన ఖడ్గం. అది అటు మిమ్మల్ని నరికింది, ఇటు నన్ను కూడా నరికింది. అర్థమవుతుందా? మనము చేయవలసిన పనులు ఏమిటో, దేవుని మార్గంలో ఉన్న బిడ్డలు చేయవలసిన కార్యముల గురించి దేవుడు బోధిస్తాడు, మనుష్యులు కాదు. వినండి. కనుక ఆ బోధలు వినటానికి, ఆ బోధలు వింటూ ఉన్నప్పుడు మన ప్రవర్తన మార్చుకోవటానికి మనము మందిరంలోనికి రావాలి. సాక్ష్యాలు వినేటందుకు రావాలి. సాక్ష్యాలు చాలామంది చెప్తూ ఉంటారు కదా. అభిషేకం కొడుకులో ఒక ఆమె ఉంది, ఆమెకు కిడ్నీ ప్రాబ్లము, ఆమెకు దేవుడు పుట్టాడు అన్నప్పుడు ఆ సాక్ష్యం విని అనేక మంది ఏం చేశారు? దేవుడు ఎంతటి వ్యాధినైనా, ఎంతటి రోగమునైనా స్వస్థపరచగలిగిన దేవుడు కదా. ఇప్పుడు నా జలుబు చేసింది, జలుబు పెద్ద రోగమా? అది జలుబు పెద్ద రోగమా? కాదు. అంటే అవతల పడిపోతే మళ్ళీ ఇట్ట కావాలంటే మళ్ళీ తెచ్చుకోవచ్చు కాదా? అమృతాంజన్ జండు బామ్ చిన్న చిన్న వాటికి జలుబు చేసి ప్రార్థన చేయండి అన్న. చిన్న చిన్న విషయాలుగా గొప్ప గొప్ప కార్యాలు నీవు దేవుని దగ్గర నుంచి సాధించుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అది ఎంతటి వ్యాధి అయినా, ఎంతటి రోగమైనా ఆయనకు అసాధ్యమైనది ఏది? స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. తర్వాత దేవుడు మనకిచ్చే ఈ బ్రతుకునకు దేవునికి మనం ఎంతో కొంత ఇవ్వాలి. మనకు దేవుడు బ్రతుకునిచ్చాడు. సమర్పణ చేయుము ప్రభువునకు నీ దేహము, ధనము, సమయమును. ఏం చేయాలంట? సమర్పణ చేయుము ప్రభువునకు. మీరే పాడండి. నీ దేహము, ధనము, సమయమును. అంతేనా? దేహము, ధనము, సమయము. దేవుని కొరకు నీవు ఖర్చు పెట్టాలి. నీకు ఇచ్చింది నీ ఒక్కదానివే తిని ఒక్క అని అంటానికి కాదు. బాగా తినేసాను అయితే కాదు. ఎందుకు అయితే కాదు? ఎందుకంటే కడుపు నిండా ఇక లేదు. ఆడ గ్యాప్ లేకుండా తింటావు. 12ంటికి ఫోన్ చేస్తావు, అన్నా బాగట్లేదన్నా అంటే ఎట్ట. అయినా ఆయన కృప చొప్పున ఏం చేస్తాడంటే ఆయన మనం తిన్న ఆహారం ఎంత తిన్నా గ్రైండింగ్లో బాగా పిండి చేసి ఆ ఆహారాన్ని రక్తంగా మార్చాడు. మిక్సీ పని చేయలేదనుకోండి. మిక్సీ తెలుసుగా మీకు. అది పని చేయకపోతే ఏం చేస్తాము? దాన్ని ఏం చేస్తాం? రిపేర్కి ఇస్తాం, లేకపోతే అవతల పడేసి కొత్త మిక్సీ కొనుక్కుంటాం. ఈ మిక్సీ పని చేయకపోతే చేసేది ఏముంటుంది చెప్పండి? ఇది లోపల ఉంటుంది. మిక్సీ ఒకటి మిగుతారా చెప్పండి? మరి అట్టంతే
అది కాదులే కానీ ఈ దేవుడు అది సరిగ్గా మంచిది పెట్టలేదు, నేను మంచిది పెట్టుకుంటాను మిక్సీ మింగేమనుకో ఏమవుతుంది, తెల్లారి గట్ట తీసుకెళ్తానికి వస్తాను కదా, అవునా కాదా? కనుక అది కాదు. దేవుడు ఏం చేశాడంటే నీవు ఏది తిన్నా నీకు ఆహారం అరిగించడానికి శక్తినిచ్చేది దేవుడే. స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? నువ్వు తిన్న ఆహారాన్ని ఆయన ఏం చేస్తాడంటే రక్తంగా మారుస్తాడు, నీకు శక్తిని ఇస్తాడు, నీకు బలాన్ని ఇస్తాడు. అవునా కాదు? అవును. ఇవన్నీ ఆయన మనకి చేస్తున్నప్పుడు ఈ శరీరాన్ని దేవుని కొరకు ఉపయోగపరచాలి అంటే ఎంత నిష్ఠూరపడతామో. నేను ఒక్కదాన్ని తెలియాలా, కూర్చుని నేను ఒక్కదాన్ని వెయ్యాలా, నేను ఒక్కదాన్ని చూడవాలి. పెద్ద పెద్ద మందిరాల్లో కలెక్టర్స్, పెద్ద పెద్ద జాబ్ హోల్డర్స్ వాళ్ళు జస్ట్ అవన్నీ కూడా పక్కన పెట్టేసి పాత బట్టలు వేసుకుని మొత్తం శుభ్రం చేసి మళ్ళీ వాళ్ళ కారులో వాళ్ళు వెళ్ళిపోతారు. నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఒక ఆయన హడావిడిగా వచ్చాడు, ఆమె తుడుస్తూ ఉంది, వచ్చి విజిటింగ్ కార్డు ఇచ్చి, అమ్మా నువ్వు దేవుడి పని బాగా చేస్తున్నావు, తర్వాత ఇదిగో నన్ను గలువు, నేను మంచి జాబ్లో నిన్ను అంటే ఆమె విజిటింగ్ కార్డు ఇచ్చి తీసి చూపెట్టింది. అంతే నడుచుకున్నాడు. అంత అమ్మో, అర్థమవుతుందా? నువ్వేంద్ర నాకు ఇచ్చేది, నేను ఈ టౌన్కి నేనే మేయర్ని, నేను ఇదిగో నా విజిటింగ్ కార్డు, నీకేమైనా అవసరమైతే నా దగ్గర రా. అర్థమవుతుందా? అంత కృప దేవుడిచ్చింది అది. కనుక ఆమె ఏం చేసింది? కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని మందిరములు ఆమె దేహమును దేవుని కొరకు 10 నిమిషాలు వాడింది. స్తోత్రం, హల్లెలూయా. దేహము ధనము అంటే అది మాత్రం అనకు. ధనము విషయము, ధనం జోలికి నువ్వు వెళ్ళకు. మిగతాది ఏదైనా ఉంటే చెప్పబూట. ధనము నీకు దేవుడు ఆయన ధనముతో లేకపోతే ఆయన ఐశ్వర్యంతో నింపుతూ ఉన్నప్పుడు నీవు దేవుని కొరకు దేవుని స్వార్థ విషయములో నీవు 10వ భాగము విత్తాలి. నీ సమయంలో 10వ భాగము విత్తాలి. అంతే, అది ఖచ్చితమే. మలాకి 3:6 ఒక మాట వ్రాయబడి ఉంటుంది. మలాకి గ్రంథం చూడండి. యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. దేవుని స్తోత్రం. మీరు ఆయన తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను అంటున్నాడు. అప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చి వాళ్ళు అడుగుతున్నారు, చూద్దాం. అయితే మేము దేని విషయాల్లో తిరగాలయ్యా అని మీరు అంటారు. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణను ఇయ్యక దొంగిలించితిరి. దొంగతనం చేస్తాం మనం, దేవుని దగ్గర దొంగతనం చేస్తాం. అంతటోళ్ళమా? కాదు. దేని విషయంలో అని మీరు అడిగితే ఆయన చెబుతున్నాడు 10వ భాగము దేవునిది. ఎందుకంటే సువార్త వెళ్ళాలి కనుక మరలా చెబుతున్నాను, సువార్త వెళ్ళాలి కనుక సువార్త విషయమై మనకి కలిగిన దానిలో దేవునికి విత్తాలి. మీరు ఆయా సందర్భాల్లో నెల మీరు విత్తిన విత్తనాలు నేను వాటిలో నుంచి తీసి దేవుని కొరకు ఖర్చు పెడుతూ ఉంటాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తీసి దేవుని కొరకు ఖర్చు పెట్టాలి. అవునా? అవునంతే. అది దేవుని యొక్క ఆజ్ఞ. ఇంకొకటి ఏమిటంటే దేవుడు మనకి మేళ్ళు కలిగజేస్తాడని అంటున్నాం కదా. దేవుని మందిరానికి వస్తే దేవుడు మేళ్ళు చేస్తాడు. తర్వాత మాట వింటే దేవుడు మేళ్ళు చేస్తాడు.
కృతజ్ఞత కలిగి ఉంటే దేవుడు మేళ్ళు చేస్తాడు. యథార్థంగా ప్రవర్తిస్తే, యథార్థముగా ప్రవర్తించిన ఎడల దేవుడు మనకి మేళ్ళు చేస్తాడు. ఎటువంటి మేళ్ళు? మునుపటి కంటే అధికమైన మేళ్ళు మనకు కలుగజేస్తాడు. స్తోత్రం చెప్తాం గట్టిగానే. యథార్థముగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. కీర్తనలు 84:11 రాయబడిన మాటలు చదువుదాం. దేవుడైన యెహోవా యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. యథార్థంగా ప్రవర్తిస్తే ఏ మేలును కూడా చేయకుండా ఉండడు అనేది దాని అర్థం. ఓసారి హిజ్కియా రాజు మరణకరమైన వ్యాధితో ఉంటూ ఉన్నప్పుడు అతడు ఒక ప్రార్థన చేశాడు. ఏమిటో తెలిసిన? అతడు గోడ వైపుగా తిరిగి ఆయన చేసిన ప్రార్థన ఏమిటంటే, యథార్థ హృదయుడనై నీ సన్నిధానములో నేనెట్లు నడుచుకుంటున్నో జ్ఞాపకం చేసుకోయ్యా, అది చాలు అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. యథార్థవంతుడిగా నేనెట్లా నీ సన్నిధానంలో నడుచుకున్నాను అది ప్లీజ్ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అన్నాడు. అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు? దేవుడితో మాట్లాడుతాడు. దేవుడు తెలుసా ఆయన యథార్థవంతుడో కాదు? తెలుసు. స్తోత్రం. దేవుడు నిన్ను నన్ను ఎరిగినవాడు, మన జీవితాలను ఎరిగినవాడు, మన బ్రతుకులను ఎరిగినవాడు. మనం యథార్థతతో ఉంటే మునుపటి కంటే అధికమైన మేళ్లతో మనల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. చెప్పాలి, గట్టిగా చెప్పాలి. ఆమేన్. ఎలా 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 అన్నారు? ఏమేమి చెప్పారు? నాకు గుర్తులేదు. చెప్పండి, ఫస్ట్ చెప్పండి. మీరు ఎలా ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటారు. మునుపటి కంటే అధికమైన ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశ కలిగిన ఉన్నవారులారా, దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. ఎలా ఉంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు? ఒకటి, కృతజ్ఞత కలిగి ఉన్న ఎడల, అంటే ఆయన చేసిన ఉపకారములలో దేన్ని మరవకుండా నిత్యము జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. కృతజ్ఞత లేని వారిని ఆయన ఆశీర్వదించడు. యా దేవుడు పాడు అని అంటా ఉంటారు కొంతమంది. పాడు దేవుడా, నువ్వు పాడుదానివి, నువ్వు చేయాల్సినవి చేయకుండా దేవుడి మీద చెప్తా ఉంటావు. అనేకమైన వ్యాపకాలతో నీవు నిండి దేవుణ్ణి పక్కన పెట్టేసి నువ్వు తిరుగుతూ ఏదైనా అర్థంతరంగా నీ మీదకి వచ్చినప్పుడు నీవెంత ఏం దేవుడు అని అన్నప్పుడు దేవునికి ఇంకా కోపం కాదు. కృతజ్ఞతలు కలిగి ఉండాలి. ఈ 2020 సంవత్సరంలో నుండి 2022 సంవత్సరం వరకు, అనగా ఈ రోజు వరకు ఆయన మనల్ని ఆశీర్వదించుకుంటూ అనేకమైన వ్యాధులు బాధల్లో నుండి ఆయన మనల్ని స్వస్థపరుస్తూ ఈ జీవమును ఇచ్చిన దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవుని మందిరములో మనం ఎలాగుండాలి? కృతజ్ఞత కలిగిన వారిగా ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉన్న ఎడల ఆయన ఆశీర్వాదాలు ఉంటాయి. మాట వింటే ఆశీర్వాదాలు ఉంటాయి. తర్వాత దేవుని మందిరానికి వస్తే ఆశీర్వాదాలు ఉంటాయి. యథార్థంగా ఉంటే ఆశీర్వాదాలు ఉంటాయి. యథార్థంగా ఉండాలి ఎప్పుడు కూడా. నీవు పైకి ఇతరులకు ఎలా కనపడుతున్నావో నీవు నీ వాళ్ళు లేనప్పుడు కూడా అదే యథార్థత కలిగి ఉండాలి. నీవు బయట ఉన్నా, మార్కెట్లో ఉన్నా, ఎక్కడున్నా దేవుని మందిరములో నువ్వు ఎట్టుంటున్నావో అట్టనే ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యథార్థ హృదయముతో ఉన్న వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచునని, యథార్థవంతుల కొరకే ఆయన వెదుకుచున్నాడని 2వ దినవృత్తాంతాలు 16:9 మనం చూస్తాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. చెప్పాలి గట్టిగా, అంటలేదు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అభిషేకం
దేవుని బిడలారా, షారోన్ మందిరం వారు నిర్వహించు ప్రతి నెల 2వ శనివారం జనవరి నెల 14వ తారీఖు జరిగే పరిశుద్ధాత్మ అగ్ని అభిషేక ఉపవాస స్వస్థత కూడికలో మీరు పాల్గొనండి. స్థలం గుంటూరు పట్టణములోని శారదా కాలనీ ఆర్ట్స్ సెంటర్ దగ్గరలో గల లూర్స్ హై స్కూల్ కాంపౌండ్ లో జరుగును. సమయం ఉదయం 11 గంటల నుండి 3 గంటల వరకు. ఈ కూడికలో దీర్ఘకాలిక వ్యాధులు, ఆర్థిక సమస్యలు, త్రాగుడు, వ్యభిచారము, సాతాను బంధకముల నుండి విడుదల పొందుకుంటూ ఉన్నారు. ఉద్యోగాలు, వివాహములు, గర్భఫలాలు, గొప్ప ఆశ్చర్య కార్యాలు పరిశుద్ధాత్మ దేవుడు జరిగించుచూ ఉన్నారు. పరిశుద్ధాత్మతో నింపబడిన దైవజనులు రెవరెండ్ కొటికెల రాజన్న గారు, రెవరెండ్ కొటికెల రాణక్క గారు, బ్రదర్ రాజకుమార్ గారు శక్తివంతమైన వాక్యముతో పాటు ప్రత్యేక స్వస్థత ప్రార్థనలు చేయుదురు. ప్రతి ఒక్కరికి ప్రేమ విందు కలదు. వివరములకు మా ఫోన్ నంబర్ 8121229390. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన రాజా, మీ ఘనమైన పాదాలకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం నాయన. ఇప్పుడు విన్న వర్తమానము నీ బిడ్డల హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి నాయన. వాక్యానుసారంగా జీవించు ధన్యత మా అందరికీ దయచేయండి నాయన. అలాగే టీవీ ముందు కూర్చుని నీ బిడ్డలు ఏ అవసరతలతో ఉన్నారు ప్రతి అవసరత తీర్చండి. ప్రతి వ్యాధి బాధ నుండి విడుదల చేయండి. దుష్ట దురాత్మ శక్తుల నుండి యేసు నామములో విడుదల చేయండి నాయన. చేతబడి చెల్లని శక్తుల నుండి యేసు నామములో ఇప్పుడే విడుదల చేయండి. మూయబడిన గర్భము తెరవబడును గాకని ప్రార్థిస్తూ ఉన్నా. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు ఇవ్వండి అయ్యా. ప్రభావం ఇబ్బందుల నుండి విడుదల చేయండి. పాడి పంటలు దీవించండి నాయన. వ్యాపారాలు దీవించండి నాయన. ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డ కుటుంబంపై మీ మెండైన ఆశీర్వాద దీవెనలు మెండుగా కుమ్మరింప చేయమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.